హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఏపీ టెట్ మెథడాలజీలో భాగంగా ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చేస్తున్నాము. అందులో సైకాలజీలో పార్ట్ 1 వీడియో పెట్టాను. ఇది వచ్చేసి పార్ట్ 2 వీడియో అండి. సో పార్ట్ 1 ఎవరైనా చూడని వారు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, సో అందులోకి వెళ్ళి చూడండి. సో సైకాలజీలో ఆల్రెడీ మనం 15 బిట్స్ కంప్లీట్ చేసాం. ఈరోజు అదే సెషన్లో వచ్చిన ఇంకో 15 బిట్స్ అనేవి కంప్లీట్ చేద్దాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి, కుదిరితే హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ బిట్ చూడండి. ఇది క్లిష్ట పరిస్థితుల్లో వెనకకు మరలే మానసిక చేతన స్థితిని ప్రదర్శించే రక్షక తంత్రం. ఓకే, రక్షక తంత్రం నుంచి బిట్ అనేది ఫ్రేమ్ అయింది. ఏమన్నాడు? క్లిష్ట పరిస్థితుల్లో వెనకకు మరలాలి. ఓకే, అంటే పూర్వస్థితికి తిరిగి వెళ్ళాలి. సో అలా పూర్వస్థితికి తిరిగి వెళ్ళే మానసిక చేతన స్థితిని ఏమంటారు అని చెప్పేసి అడిగాడు. ఓకే, చూడండి. దమనం అంటే ఏందండి? కావాలని మర్చిపోవడం కదా. అంటే ఏవైనా అపజయాలను కావచ్చు, ఇష్టం లేని విషయాలను కావచ్చు, మనసుకు నచ్చని విషయాలని మర్చిపోవడాన్నే దమనం అంటాం. సో ఇక్కడ మర్చిపోతున్నామే కానీ మళ్ళీ పూర్వస్థితికి వెళ్తున్నామా? లేదు కదా. సో తీసేస్తాం. నెక్స్ట్ ప్రతిగమనం. ప్రతిగమనం అంటే ఏంటండి? పెద్దవారైనప్పటికీ చిన్న పిల్లాడిలాగా ఏడవడం. ఓకే, దీన్ని ప్రతిగమనం అంటాం. అంటే పెద్దవాడైనా మళ్ళీ చిన్న పిల్లలాగా ఏడుస్తున్నాడంటే పూర్వస్థితికి వెళ్తున్నాడా లేదా? వెళ్తున్నట్టే కదా. పెద్ద ఏజ్లో ఉన్నాడు అంటే ప్రజెంట్ స్థితి అంటాం అది. సో చిన్న పిల్లాడిగా మారాడు అంటే పూర్వస్థితికి వెళ్ళినట్టే కదా. సో ఇలా క్వశ్చన్ని స్ప్లిట్ చేసి చదువుకోండి, క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, వెనకకు మరలాలి అంటే పెద్దవాడైనప్పటికీ చిన్న పిల్లాడిగా మారిపోయిండు. సో అలా మారిపోవడాన్ని, చిన్న పిల్లాడిలాగా ప్రవర్తించడాన్ని ప్రతిగమనం అంటారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ప్రతిగమనం అనేది ఆన్సర్. ఓకే, సో మళ్ళీ వెనకకు మరలే విధంగా ఉంది. సో అలా ఉంటే ప్రతిగమనం అనేది ఆన్సర్గా తీసుకుంటాం. ప్రతిచర్య నిర్మితి కాదు కదా, అంటే లోపల ఉన్నది ఒకటి, బయటికి చెప్పేది ఒకటి. సో అలా ఉందా క్వశ్చన్? లేదు, తీసేస్తాం. ప్రక్షేపణం కాదు కదా, అంటే తనలో ఉన్న లోపాలని ఎదుటివారిపై రుద్దడం అన్నట్టు. సో అలా ఉందా? లేదు కదా, తీసేస్తాం. ఓకే, ఇది బిట్కి ఎక్స్ప్లెనేషన్. రక్షక తంత్రాలు వీడియో కూడా మన ఛానల్లో ఉంది, చూడండి. నెక్స్ట్ బిట్. నేర్చుకున్న పనిని మళ్ళీ మళ్ళీ చేసే సామర్థ్యం. నేర్చుకున్న పనిని మళ్ళీ మళ్ళీ చేయాలి. సో అలా మళ్ళీ మళ్ళీ చేసే సామర్థ్యం ఏంటి అని అడిగాడు. అవధానం కాదు కదండి. అవధానం అంటే ఏంది? ఏకాగ్రత. సో ఏకాగ్రత అనేది మళ్ళీ మళ్ళీ చేస్తుందా పనిని? లేదు కదా, తీసేస్తాం. సో ప్రజ్ఞ అవుతుందా? అవ్వదు కదా. ప్రజ్ఞ అంటే ఏందండి? తెలివి కదండి. సో తెలివితేటలు అనేవి ప్రజ్ఞగా తీసుకుంటాం. అంటే ఇది ఎన్నో అంశాలతోని ముడిపడి ఉంటుంది. నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవడానికి మనం ప్రజ్ఞని యూజ్ చేస్తాం. అంతేగాని మళ్ళీ మళ్ళీ చేసే సామర్థ్యం అయితే కాదండి. ఓకే, నెక్స్ట్ చూడండి. స్మృతి అంటే మెమొరీ అండి. సో మెమొరీ అవుతుందండి. సో మెమొరీ అంటే ఏంది? అంటే గతంలో నేర్చుకున్న విషయాలను అది ఎలా జరిగిందో కూడా మనం జ్ఞాపకం తెచ్చుకుంటాం. అదే స్మృతి కదా. అంటే అభ్యసించిన దాన్ని తిరిగి చేయగల సామర్థ్యమే స్మృతి అవుతుందండి. ఓకే, మనం మైండ్లో ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ తిరిగి గుర్తుకు తెచ్చుకుంటాం. వాటినే స్మృతి, మెమొరీ అంటాం. సో మెమొరీ అనేది ఆన్సర్గా తీసుకుంటాం, ప్రత్యక్షమైతే కాదు. ఓకే, ఇది నేర్చుకున్న పనిని మళ్ళీ మళ్ళీ చేసే సామర్థ్యం, మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకునే సామర్థ్యమే స్మృతి అవుతుంది. ఓకే, నెక్స్ట్ బిట్. పూర్వ బాల్యదశకు సంబంధించి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం. ఓకే, సో పూర్వ బాల్యదశలో ఏ విధంగా ఉంటుంది? శారీరక వికాసం, మానసిక వికాసం, నైతిక, ఉద్వేగ, ఇవన్నీ కూడా గుర్తుంటే ఈ బిట్టికి ఆన్సర్ చేయొచ్చు. చూడండి, పూర్వ ముఠా వయస్సు. ఎస్, పూర్వ ముఠా వయస్సు అనేది ఉంటుంది కదండి. సో ఉత్తర బాల్యదశని ముఠాదశ అంటారు, పూర్వ బాల్యదశని పూర్వ ముఠాదశ అంటాం కదా. సో పూర్వ ముఠా వయస్సు ఉంటుంది. నెక్స్ట్ అన్వేషణాత్మక వయస్సు. ఎస్, అన్వేషణ చేయగలుగుతాడు. సో అన్వేషణ చేసేది కూడా పూర్వ బాల్యదశలోనే. సో ఇది మనం కరెక్ట్గా తీసుకుంటాం. ఓకే, సో పాఠశాల వయసు కరెక్టే, బట్ ముఠా వయస్సు అవుతుందా? ముఠా వయస్సు అనేది ఉత్తర బాల్యదశ కదా, తీసేస్తాం. నెక్స్ట్ సమస్యాత్మక వయస్సు, సృజనాత్మక వయస్సు. సృజనాత్మకత అనేది శైశవ దశలోనే బయటపడుతుంది. సో పూర్వ బాల్యదశలో మనం పర్టికులర్గా చూసేది లేదు కదా, సో తీసేస్తాం. నెక్స్ట్ సమస్య పరిష్కార వయస్సు, సృజనాత్మక వయస్సు. సో సమస్య పరిష్కార రెండు ఒకటే కదండి, సో తీసేస్తాం. ఓకే, ఫస్ట్ వన్ అనేది కరెక్ట్గా తీసుకుంటాం. రచయితలు వారి పుస్తకాలకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించాలి. ఓకే, సో ఆల్బర్ట్ బండూరా ఇచ్చాడు, స్పియర్మన్ ఇచ్చాడు, గార్డినర్ ఇచ్చాడు, చాప్లిన్ ఇచ్చాడు. ఓకే, సో చూడండి, ఆల్బర్ట్ బండూరా అనగానే గుర్తుకొచ్చేది సైకలాజికల్ మోడలింగే కదా. సో ఆల్బర్ట్ బండూరా ఫస్ట్ వన్ బి ఉండాలి. సో ఇది మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది. ఆల్బర్ట్ బండూరాలో నేర్చుకుంటాం మోడలింగ్ అనే వర్డ్. సో సైకలాజికల్ మోడలింగ్ అనేది ఆల్బర్ట్ బండూరా, ఫస్ట్ వన్ బి ఉండాలి.
సో ఫస్ట్ ఆప్షన్లోనే మాత్రమే ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్గా తీసుకుంటాం. చూడండి నెక్స్ట్ స్పియర్మన్ అనగానే ద ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ అనేది స్పియర్మన్ది. నెక్స్ట్ గార్డినర్ ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ అనేది గార్డినర్. చాప్లిన్ డిక్షనరీ ఆఫ్ సైకాలజీ అనేది చాప్లిన్. ఓకే, గుర్తుపెట్టుకోండి. పుస్తకాలు రచయితల పైన బిట్ వచ్చింది. నెక్స్ట్ బిట్ విలువల అధ్యయనం స్టడీ ఆఫ్ వాల్యూస్ అనే మాపనాన్ని తయారు చేసిన వారు ఎవరు? ఓకే, డైరెక్ట్ బిట్ ఇది. విలువల అధ్యయనం అనే మాపనాన్ని తయారు చేసింది ఆల్ఫోర్ట్, వెర్నర్ అండ్ లిండ్జే. ఓకే, ఈ ఆల్ఫోర్ట్, వెర్నర్, లిండ్జే అనే ముగ్గురు విలువల అధ్యయనం అనే మాపనాన్ని రెడీ చేయడం జరిగింది. ఓకే, గుర్తుపెట్టుకోండి. చూడండి, ఒక కోట్ ఇచ్చాడు, అది దేనికి సంబంధించిందని అడుగుతున్నాడు. కెరటం నాకు ఆదర్శం, అది లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు అనేది వ్యక్తి యొక్క దీని దృఢత్వాన్ని సూచిస్తుంది. ఓకే, సో ఇది ఎప్పుడు చదివినట్టు లేదు అని అనుకునే వాళ్ళకు ఈజీగా ఈ బిట్ని చేయొచ్చండి. ఓకే, జస్ట్ మీరు ఇచ్చిన క్వశ్చన్ని క్లారిటీగా అర్థం చేసుకోండి. కెరటం నాకు ఆదర్శం, ఏంటి కెరటం అనేది ఆదర్శం అని చెప్తున్నాడు. ఓకే, ఒక వ్యక్తిని కానీ ఒక వస్తువుని కానీ ఆదర్శంగా తీసుకున్నాడు అంటే ఒక దాని పట్ల అతనికి ఒక అభిప్రాయం అనేది ఏర్పడింది. సో ఇలా ఏర్పడితే అది ఏమవుతుందండి? వైఖరే కదండి అయ్యేది. ఓకే, ఒక వ్యక్తిని ఆదర్శంగా తీసుకున్నాడు, సో అది వైఖరే కదా, అంటే ఆ వ్యక్తి పట్ల అతనికి ఏర్పరచుకున్న భావన అది. సో అలా ఏర్పరచుకున్న భావనలన్నీ కూడా వైఖరులే కదా. సో వైఖరి అనేది ఆన్సర్గా తీసుకుంటాం. అభిరుచి అంటే ఇష్టం అండి. సో ఇంట్రెస్ట్, సో ఇక్కడ ఇంట్రెస్ట్ నుంచి ఏమన్నా కనబడుతుందా మనకు? లేదు కదా, తీసేస్తాం. సహజ సామర్థ్యం అంటే వృత్తిపరమైన వాటిలో కనిపిస్తుంది. సో ఇక్కడ అది లేదు కదా, తీసేస్తాం. సృజనాత్మకత క్రియేటివిటీకి సంబంధించింది ఉందా? లేదు. కెరటం నాకు ఆదర్శం అంటున్నాడు, సో కెరటాన్ని ఆదర్శంగా తీసుకున్నాడు. సో అది కెరటం పట్ల అతను ఏర్పరచుకున్న భావన. సో ఈ భావనలన్నీ కూడా వైఖరి రూపంలోకి వెళ్ళిపోతాయి. ఓకే, ఇది నెక్స్ట్ బిట్. ఆత్మభావనకు సంబంధించి సరైన ప్రవచనాలను గుర్తించండి. ఓకే, సో ఆత్మభావన రూపొందించింది ఎవరండి? కార్ల్ రోజర్స్ చెప్పాడు. అంటే నేను, నాది అనే భావనని ఆత్మభావన అని పిలుస్తారు. సో ఇందులో కార్ల్ రోజర్స్ ప్రకారం ఇది 3 మూలకాలను కలిగి ఉంటుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నెక్స్ట్ క్యూసాట్స్ను ఆత్మభావనను మదింపు చేయడానికి ఉపయోగిస్తారు. ఎస్, ఇది కూడా కరెక్టే అండి. ఆత్మభావనను మదింపు చేయడానికి యూజ్ చేసేది క్యూసాట్స్. ఓకే, క్యూసాట్స్ అనే వాటిని యూజ్ చేస్తారు. సో 2 కరెక్టే, ఏబి అనేవి 2 కరెక్ట్. 4th ఆప్షన్ అనేది కరెక్ట్గా తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ బిట్ కొద్దిగా జూమ్ చేసుకుందాం. స్వేచ్ఛ, సహకారం ఆధార సూత్రాలుగా సాగే వైయక్తిక విద్యార్థి కేంద్రీకృత బోధనా విధానం ఏది? ఓకే, అంటే మనం తీసుకున్న ప్రణాళికతో సంబంధం ఉండకూడదు. అలా సంబంధం లేకుండా స్వేచ్ఛగా, సహకారంగా ఉంటూ విద్యార్థి కేంద్రీకృతంగా సాగే బోధనా విధానమే డాల్టన్ ప్రణాళిక అండి. ఓకే, డాల్టన్ ప్రణాళికలోనే మనకు ప్రణాళికతో సంబంధం లేకుండా స్వేచ్ఛగా ఉంటుంది, విద్యార్థి కేంద్రీకృత బోధన జరుగుతుంది. సో ఇది డాల్టన్ ప్రణాళిక. ఓకే, నెక్స్ట్ బిట్. డస్టర్ యొక్క అసాధారణ ఉపయోగాలు చెప్పమని విద్యార్థులను అడగడం ద్వారా ఉపాధ్యాయుడు కొలవదగిన అంశం. ఓకే, డస్టర్ ఉంది, మన క్లాస్లో ఒక డస్టర్ ఉంది, దాని యొక్క ఉపయోగాలు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. సో దాని ద్వారా పిల్లవాడిలో ఏం పెంపొందించవచ్చండి చెప్పండి. ఇప్పుడు నేనే అడుగుతున్నాను, డస్టర్ యొక్క ఉపయోగాలు ఏంటి చెప్పండి అని అంటున్నాను. అంటే మీకు ఏమనిపిస్తే అవి చెప్తూనే ఉంటారు. సో అది ఏమవుతుందండి? వైఖరి అవుతుందా? వైఖరి అంటే ఒక వ్యక్తి పట్ల కానీ ఒక వస్తువు పట్ల కానీ ఒక మంచి భావనని ఏర్పరచుకోవడం వైఖరి. సో ఇలా భావన అనేది ఉందా? లేదు కదా, తీసేస్తాం. సృజనాత్మకత, క్రియేటివిటీ, ఆ డస్టర్ గురించి క్రియేటివ్గా థింక్ చేసి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఇది క్రియేటివిటీ అనేది అవుతుంది. ఓకే, ఇంట్రెస్ట్ అవుతుందా? డస్టర్ గురించి ఇంట్రెస్ట్గా ఏమైనా ఉందా? లేదు కదా, తీసేస్తాం. సహజ సామర్థ్యమా? డస్టర్ గురించి చెప్పండి అంటే అది నీ యొక్క సహజ సామర్థ్యానికి సంబంధించిందా? కాదు కదా, తీసేస్తాం. ఓకే, ఈజీగా పెట్టొచ్చు ఈ బిట్కి ఆన్సర్. జస్ట్ వీటిపైన అవగాహన ఉంటే సరిపోద్ది. నెక్స్ట్ బిట్ కొద్దిగా జూమ్ చేస్తున్నాను, చూడండి. కొత్త నగ తయారీలో స్వర్ణకారుడికి అవసరమైన ప్రజ్ఞారకం. ఓకే, ఒక కొత్త ఆభరణం తయారు చేస్తున్నారు. సో మీరే అనుకోండి, ఒక కొత్త ఆభరణం తయారు చేస్తున్నారు. సో దానికి మీకు ఏ విధమైన ప్రజ్ఞ అనేది అవసరం? ఓకే, చూడండి, అమూర్త ప్రజ్ఞ అంటే కంటికి కనిపించని ప్రజ్ఞనంట. సో నువ్వు ఆభరణం తయారు చేయాలంటే కంటికి కనిపించే ఆభరణం తయారు చేస్తావు, కానీ కనిపించేది ఎలా తయారు చేస్తావు? లేదు కదా, ఊహించుకుంటూ రెడీ చేస్తావా? అంటే నీ ఊహల్లోనే రెడీ చేస్తామా? చెయ్యం కదా. సో ఇది తీసేస్తాం. యాంత్రిక ప్రజ్ఞ, ఎస్ కరెక్టే కదండి. అంటే
యాంత్రిక అంటే ఏంది, చలన నైపుణ్యాలకు సంబంధించింది. సో మనం చేతితో పట్టుకొని దాన్ని మేక్ చేస్తాం. సో ఇది యాంత్రిక ప్రజ్ఞకు సంబంధించింది. ఓకే, సాంఘిక ప్రజ్ఞ అవుతుందా అంటే మాట్లాడడానికి సంబంధించిందా అంటే అక్కడ ఆభరణం అనేది నువ్వు మాట్లాడితేనే రెడీ కావాలి, అలా అవుతుందా, అవ్వదు కదా, కంపల్సరీగా చేతులను యూజ్ చేస్తాం. సో యాంత్రిక ప్రజ్ఞ అవుతుంది, సామాన్య ప్రజ్ఞ అసలే కాదు. ఓకే, ఇది జస్ట్ బిట్ని క్లారిటీగా అర్థం చేసుకోండి, ఈజీగా ఆన్సర్ పెట్టవచ్చు. నెక్స్ట్ బిట్ కొద్దిగా జూమ్ చేస్తున్నాను. బ్రూనర్ గురించి వచ్చింది. బ్రూనర్ ప్రకారం తృప్తిని కలిగించే అంతర్గత ప్రేరణా కారకాలు ఏంటి? సో బ్రూనర్ ఏంటండి, ఆవిష్కరణ అభ్యసన సిద్ధాంతాన్ని లేదంటే శిక్షణ సిద్ధాంతాన్ని చెప్పింది ఎవరు? జెరోమ్ బ్రూనర్. సో అతను ఏమంటాడండి, ఏవైనా బోధనా అంశాలు ఉన్నాయి, వాటిని ఏం చేయాలంటే జస్ట్ కృత్యాలుగా మార్చేసేయాలి, కృత్యాలుగా మార్చి ఒక వరుస క్రమంలో పెట్టాలి. సో ఇలా వరుస క్రమంలో పెట్టడం ద్వారా విద్యార్థులే ఆ కృత్యాలను చేసి స్వయంగా నేర్చుకుంటారు. సో ఈ స్వయంగా నేర్చుకోవడం ద్వారా జ్ఞానాన్ని పొందుతారు, దీన్నే ఆవిష్కరణ అభ్యసనం అంటారని చెప్పేసి జెరోమ్ బ్రూనర్ చెప్తారు. ఓకే, అంటే విద్యార్థి ఓన్గా కృత్యాన్ని చేసి నేర్చుకోవాలి, ఇదే బ్రూనర్ చెప్పిన సిద్ధాంతం. ఓకే, సో అందులో తృప్తిని కలిగించే అంతర్గత ప్రేరణ కారకాలు ఏంటి అని అడిగాడు. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈజీగా పెట్టచ్చు. చూడండి, అభ్యసన కాఠిన్యతనంట. నెక్స్ట్ తెలిసిన విషయాలు, పెరుగుదల, వికాసం. చూడండి, అభ్యసన కాఠిన్యత గురించి మాట్లాడినా అండి, అభ్యసనాన్ని సులువు చేయడానికే కదా ఆ కృత్యాలను వరుస క్రమంలో పెట్టమన్నాడు. సో వరుస క్రమంలో పెడుతున్నామంటే అభ్యసనాన్ని సులువు చేస్తున్నావు, సో కాఠిన్యత ఉండదు కదా, తీసేస్తాం. నెక్స్ట్ కుతూహలం, ఉత్సుకత, అభ్యసనం పట్ల ఆసక్తి, సమస్య పరిష్కార మార్గం. చూడండి, నువ్వు ఒక కృత్యం ఇచ్చావు, దాన్ని సింప్లిఫై చేసి చెప్పావంటే అక్కడ పిల్లవాడికి ఇంకా తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది, ఉత్సుకత చూపిస్తాడు, అదేవిధంగా అక్కడ అభ్యసనం పట్ల ఆసక్తి పెరుగుతుంది, సమస్య పరిష్కారాన్ని కూడా పిల్లవాడే కనుక్కుంటాడు. సో ఇది మనం కరెక్ట్గా తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఉత్సుకత కరెక్టే, బట్ పరిణతి గురించి ఇతను మాట్లాడాడు. ఓకే, పియాజే చెప్పిన పరిపక్వత గురించి వ్యతిరేకించిన వ్యక్తి బ్రూనర్. సో పరిణతి గురించి మాట్లాడడు, సో ఇది తీసేస్తాం. నెక్స్ట్ సహజ సామర్థ్యం, వివేచన, ఆలోచన. సహజ సామర్థ్యం గురించి ఎందుకు మాట్లాడతారండి చెప్పండి, ఉండదు కదా, సో ఇది తీసేస్తాం. ఓకే, ఇది నెక్స్ట్ బిట్ ఎలక్ట్రా కాంప్లెక్స్లోని ప్రత్యర్థులు ఎవరు అని అడిగాడు. సో ఇది వచ్చేసి మనోలైంగిక వికాస దశలు ఉంటాయి కదా, సో ఈ మనోలైంగిక వికాస దశల నుంచి పడింది. ఓకే, సో దీంట్లో మౌఖిక దశ, ఆసన దశ, శిష్ణ దశ, గుప్త దశ ఉంటాయి కదా, దీంట్లో శిష్ణ దశ నుంచి పడింది. సో దీంట్లోనే మనకి ఇక్కడ ఎలక్ట్రా కాంప్లెక్స్ అని ఉంటుంది, నెక్స్ట్ ఎడిపస్ కాంప్లెక్స్ అని చెప్పేసి ఉంటుందండి. ఓకే, సో ఇక్కడ ఎలక్ట్రా కాంప్లెక్స్లో ఎవరు ఉంటారు అంటే అమ్మాయిలు ఉంటారండి. ఓకే, ఈ అమ్మాయిలకు తండ్రి అంటే చాలా ఇష్టపడతారు. ఓకే, సో అమ్మాయిలు తండ్రిని ఇష్టపడితే అది ఎలక్ట్రా కాంప్లెక్స్. ఓకే, అమ్మాయిలు తండ్రి ప్రేమానురాగాల్ని ఇష్టపడితే అది ఎలక్ట్రా కాంప్లెక్స్ అవుతుంది. సో ఇక్కడ మరి ప్రత్యర్థి ఎవరండి, తండ్రిని ఇష్టపడుతున్నారు అంటే తల్లే కదా ప్రత్యర్థి. సో ఎవరు ప్రత్యర్థి ఉంటారు ఎలక్ట్రా కాంప్లెక్స్లో? తల్లి ప్రత్యర్థిగా ఉంటారు. సో చూడండి, సెకండ్ ఆప్షన్ తల్లి. ఓకే, సో ఎవరికి ప్రత్యర్థి? అమ్మాయిలకే కదా ప్రత్యర్థి. సో తల్లి కూతురు అనేది మనం ఆన్సర్గా తీసుకుంటాం. ఓకే, ఎడిపస్ అంటే ఇక్కడ అబ్బాయిలు ఉంటారు. సో అబ్బాయిలు తల్లిని ఇష్టపడతారు. సో ఇక్కడ ప్రత్యర్థి ఎవరు అంటే తండ్రి ప్రత్యర్థి అవుతాడు. ఓకే, ఇది. సో ఎలక్ట్రో కాంప్లెక్స్లో అమ్మాయిలు తండ్రిని ఇష్టపడతారు కాబట్టి తల్లి ప్రత్యర్థి అవుతుంది. సో కూతురికే కదా తల్లి ప్రత్యర్థి. సో సెకండ్ ఆప్షన్ అనేది తీసుకుంటాం. ఎడిపస్లో అబ్బాయిలు తల్లిని ఇష్టపడతారు కాబట్టి తండ్రి అనే అతను ప్రత్యర్థిగా మారుతాడు. ఓకే, ఇది చూసుకోండి క్లారిటీగా. నెక్స్ట్ బిట్ మానవ వికాస సూత్రానికి సంబంధించి సరైన వాక్యం. ఓకే, వికాస సూత్రాల నుంచి పడింది. చూడండి, వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా కొనసాగును. చూడండి, అన్ని దశల్లో వికాసం ఒకే విధంగా కొనసాగుతుందా అండి? లేదు కదండి. ఇప్పుడు వికాసం అనేది శైశవ దశలో వేగంగా జరుగుతుంది, పూర్వ బాల్య దశ వచ్చేసరికి కాస్త నిదానంగా జరుగుతుంది, ఉత్తర బాల్య దశలో మళ్ళీ వేగంగా జరుగుతుంది. అంటే అన్ని దశల్లో ఒకే విధంగా జరుగుతుందా? జరగదండి. ఒక్కో దశలో ఒకే విధంగా జరుగుతుంది. సో ఒకే విధంగా కొనసాగునన్నాడు కాబట్టి రాంగ్, అది తీసేస్తాం. నెక్స్ట్ వికాసం ఎల్లప్పుడూ నిలువుగా ఊర్ధ్వముఖ స్థితిలోనే జరుగుతుందంట. వికాసం అనేది శిరోపాదాభిముఖంగా జరుగుతుంది అంతే తప్ప ఊర్ధ్వముఖంగా ఎందుకు జరుగుతుంది? లేదు కదా, తీసేస్తాం. నెక్స్ట్ వికాసం అనేది అవిచ్ఛిన్నంగా సాగుతుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అవిచ్ఛిన్నంగా అంటే వికాసం అనేది నిరంతరంగా సాగుతుంది. ఓకే, వికాసం అనేది నిరంతరంగా సాగుతుంది. జైగోట్ ఏర్పడ్డప్పటి నుంచి చనిపోయే వరకు జరుగుతూనే ఉంటుంది. సో అవిచ్ఛిన్నంగా జరుగుతుంది అనేది కరెక్ట్గా తీసుకుంటాం. నెక్స్ట్ శారీరక పరిపక్వత పొందిన తర్వాత వికాసం ఆగిపోతుంది. కాదు కదండి, ఇప్పుడే చెప్పా, జైగోట్ నుంచి మొదలు పెడితే చనిపోయే వరకు ఉంటుంది. సో ఇది తీసేస్తాం. ఓకే, వికాసం గురించి పడింది చూసుకోండి.
నెక్స్ట్ బిట్టు, ఒక వ్యక్తిలోని నిర్దిష్టమైన జ్ఞానము, నైపుణ్యము లేదా నిర్వహించదగిన ప్రతిస్పందనల సముదాయమే. చూడండి, ఒక వ్యక్తిలో నిర్దిష్టమైన జ్ఞానము, నైపుణ్యం గురించి మాట్లాడారు. నైపుణ్యము లేదా నిర్వహించదగిన ప్రతిస్పందనల సముదాయమే సహజ సామర్థ్యం అవుతుంది. ఓకే, ఒక వ్యక్తి యొక్క నైపుణ్యం గురించి మాట్లాడాము అంటే అది అతని యొక్క సహజ సామర్థ్యం మూలంగానే జరుగుతుంది. ఓకే, సృజనాత్మకత అవుతుందా? కాదు. అవసరాలు, వైఖరి అసలే కాదు. ఓకే, ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ప్రీవియస్ వీడియోలో కూడా, అందుకే అంత టైం తీసుకోవట్లేదు. నెక్స్ట్ బిట్టు, ఈ ఆలోచన రకంలో సృజనాత్మకత అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఎందులో సృజనాత్మకత అనేది ఎక్కువగా ఉంటుందని అడిగాడు. సో ఇది ఆలోచన అనే టాపిక్ నుండి పడింది. సో చూడండి, సమైక్య ఆలోచన. సమైక్య ఆలోచన అంటే ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అన్నట్టు, అంటే ఒక సమస్యకి ఒకే పరిష్కారం చూపడం. సో ఇందులో సృజనాత్మకత అనేది కనబడుతుందా? లేదు కదా. ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాం, సృజనాత్మకత కనిపిస్తుందా? కనిపించదు. సో ఇది తీసేస్తాం. నెక్స్ట్, సంసర్గ ఆలోచన అంటే ఏదైనా ఒక విషయం గురించి ఆలోచించేటప్పుడు దానికి అనుబంధంగా ఉన్న అన్ని విషయాలను కూడా తీసుకొని చెప్పడం అన్నట్టు. ఓకే, దీన్ని సంసర్గ ఆలోచన అంటాము. సో ఇలాంటి వాటిలో కూడా సృజనాత్మకత అనేది ఎక్కువగా కనిపించదు. నిర్దేశిత ఆలోచన అండి, డైరెక్టివ్ థింకింగ్, దీంట్లోనే మనకి సృజనాత్మకత అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే, డిఫరెంట్ వేలో థింకింగ్ చేసి చెప్తుంటాడు. సో నిర్దేశిత ఆలోచనలోనే మనకి సృజనాత్మకత అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఇవ్వండి, టోటల్గా పార్ట్ 2 సైకాలజీ వీడియో కూడా కంప్లీట్ అయ్యింది. సో ఇదొక సెషన్ పేపర్ అండి. నెక్స్ట్ మీకు అవసరమైతే చెప్పండి, ఇంకో సెషన్ తీసుకొని కూడా వీడియోస్ అనేవి కంటిన్యూ చేద్దాము. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.